ఓరుగల్లు వేదికగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కు సిద్ధమైంది కారు పార్టీ. రజతోత్సవ సభను భారీగా నిర్వహించేందుకు గులాబీ దళం సన్నాహాలు చేస్తుంది. వరంగల్ను సెంటిమెంట్గా భావిస్తున్న గులాబీ పార్టీ 3 జిల్లాల సరిహద్దు అయిన ఎలకతుర్తిలో రజతోత్సవ సభను ఏర్పాటు చేసింది. సభకు 10 లక్షల మంది తరలివస్తారన్న అంచనాతో 1213 ఎకరాల్లో సభాస్థలాన్ని రెడీ చేసింది. 500 మంది కూర్చునేలా బాహుబలి వేదికను సిద్ధం చేశారు ఆ పార్టీ నేతలు. సభకు వచ్చిన ప్రజలకు ఎండ తగలకుండా, ఉక్కపోయకుండా హైటెక్ టెక్నాలజీతో టెంట్లు ఏర్పాటు చేసింది. 10 లక్షల వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు, 20 అంబులెన్సులు అందుబాటులో ఉంచుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్లు వేసేందుకు 200 జనరేటర్లు కూడా సిద్ధం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. పార్టీ చరిత్రలో ఇదే భారీ బహిరంగ సభ కాబోతుందని చెప్తున్నాయి గులాబీ శ్రేణులు. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు భారీ జనసమీకరణపై దృష్టి సారించారు. ఈ మేరకు ప్రజలతో సమన్వయం చేసుకునేందుకు గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నేతలకు బాధ్యతలు అప్పగించారు గులాబీ బాస్. దీంతో వారంతా జనసమీకరణలో బిజీ అయిపోయారు. బీఆర్ఎస్ సభకు పలు నియోజకవర్గాల నుంచి ఎడ్లబండ్లపై బయలుదేరారు అన్నదాతలు. సూర్యాపేట, పాలకుర్తి, రాయపర్తి నుంచి ఎడ్లబండ్లలో వరంగల్కు బయలుదేరారు రైతులు. సభకు ఒక్కరోజు ముందుగానే వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు. ఎడ్లబండ్లపై వెళ్తున్న రైతులకు ప్రతి ఊరిలో బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలుకుతున్నారు. భోజనాలు పెట్టి పంపిస్తున్నారు. ఈ సభతో తమ సత్తా చాటుతామంటోంది కార్ పార్టీ కేడర్. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలంతా సభా ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. సభ ఏర్పాట్ల దగ్గర నుంచి జనసమీకరణ వరకు అనేక కమిటీలు ఏర్పాటు చేసుకుని సమన్వయంతో పనిచేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ నేతలు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే జనాలకు ఏమాత్రం ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్లాన్ ప్రకారం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమయం దగ్గర పడడంతో పనులు వేగంగా సాగుతున్నాయి. సభా వేదికకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పెద్దీష్ అందిస్తారు. 25 ఏళ్ల ప్రయాణంలో 3 పాత్రలు పోషించింది బీఆర్ఎస్ పార్టీ. ఆరంభంలో ఉద్యమ పాత్ర, ఆ తర్వాత ప్రభుత్వాన్ని 10 ఏళ్లు పాలించింది, ఆ తర్వాత ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషించింది బీఆర్ఎస్. కానీ ఈ 3 పాత్రలను ఈ సభ వేదిక ద్వారా ప్రజలకు వివరించడం బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే అట్టహాసంగా ఇక్కడ ఎల్కతుర్తి వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. సో అసలు ఈ సభ ప్రత్యేకత ఏంటి? సభలు ఎన్నో నిర్వహించారు, కానీ ఇది ఒక జంబో సభ, ఇది బాహుబలి డయాస్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. సో ఇక్కడ 500 మంది డయాస్ పైన కూర్చునే విధంగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అసలు ఈ డయాస్ ప్రత్యేకతలు ఏంటి? ఇక్కడ ఆరంభం నుంచి ఇక్కడ రైతుల నుండి భూమి సేకరించడం కావచ్చు, సభ ఏర్పాట్లు కావచ్చు, భారీ ఎల్ఈడీలు ఏర్పాటు చేయడం కావచ్చు, ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి సార్, అసలు ఈ సభ ప్రత్యేకతలు ఏంటి? ఎందుకు ఇది స్పెషల్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది? ఈ సభ ప్రత్యేకత బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరాలకు అడుగుపెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పండుగ లాంటి వాతావరణం కాబట్టి, పుట్టినరోజుది కాబట్టి, ఆ పుట్టినరోజు జరుపుకోవడానికి ప్రతి కార్యకర్త, ప్రతి లీడరు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఇక్కడ ఈ పండుగలో పాల్గొననే విధంగా పెద్ద ఎత్తున రాబోతున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకత, ఈ సభ యొక్క ఈ స్టేజ్ యొక్క ప్రత్యేకత 120/90, దాదాపు 450 మంది కూర్చునే సభాస్థలి అంటే సభ ఈ వేదిక అందరూ కూడా మా ప్రజాప్రతినిధులు, మా మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, జిల్లా స్టేట్ కమిటీ కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, ఇంకా మిగతా ముఖ్యంగా ముఖ్య నాయకులు, పార్టీకి ఉన్న ముఖ్య నాయకులు అందరూ కూడా ఒకే వేదిక పైన కూర్చునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదిక దాదాపు ఈ సభా స్థలి వచ్చేసేసి 169 ఎకరాలు. లక్షలాది మందిగా తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లక్షలాది మంది ఈ అటెండ్ కావడానికి, కూర్చోవడానికి అన్ని రకాలుగా ఈ 169 ఎకరాల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సభా స్థలంలో కూడా వచ్చి ప్రజలందరూ కూడా వారికి మంచినీరు వాటర్ బాటిల్ కావచ్చు, చల్లటి వాటర్ బాటిళ్ళు, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, మహిళలకు ప్రత్యేకంగా మహిళా ప్రజాప్రతినిధులు కూడా వస్తారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకమైన టాయిలెట్స్, పురుషులకు సపరేట్గా ప్రత్యేకమైన టాయిలెట్స్. ఇక్కడ ఎండాకాలం కాబట్టి ఎవరికైనా ఏమైనా ఇబ్బంది జరిగితే, లక్షలాదిగా వచ్చే ప్రజలకు ఎవరికైనా ఇబ్బంది జరిగితే ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో దాదాపు 12 సెంటర్లు పెట్టడం జరుగుతుంది. ప్రత్యేకమైన 10 ప్రత్యేక బృందాలు, డాక్టర్ల బృందాలు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 10 అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 2 ప్రత్యేకమైన బస్సులు కూడా, అంటే హెల్త్కు సంబంధించిన ప్రత్యేకమైన 2 బస్సులు, దాంట్లో ఈసీజీ కావచ్చు, ఏదైనా ఇబ్బంది అయితే చేసుకోవడానికి, ఇమీడియట్లీ యాక్షన్ చేసుకోవడానికి కూడా ఆ డాక్టర్ల బృందంతో 2 పెద్ద ఎత్తున బస్సులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా 2 ఫైర్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విద్యుత్ మీరు చూస్తే చాలా వరకు పెద్ద ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు, విద్యుత్ దీపాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. మరి విద్యుత్ అంతరాయం జరగకుండా ఎటువంటి ఏర్పాటు చేశారు? ఎందుకంటే మీరు వచ్చినాక, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 15 నెలల్లో ప్రజలందరి దృష్టిలో ఉంది. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి దాదాపు 200 జనరేటర్లు, 1000 టవర్లు, ఈ టవర్లు
ఇక్కడ ఒక పట్టణంలాగా కనిపించే విధంగా ఒక 1000 టవర్లతోటి ఇక్కడ పార్కింగ్లో కావచ్చు, సభస్థలిలో కావచ్చు, అంతటా దాదాపు 1000 టవర్లు పెట్టడం జరుగుతుంది. 200 జనరేటర్లు కూడా పెట్టడం జరిగింది. పార్కింగ్ ప్లేస్లలో కూడా లైట్లు పెట్టడంతో పాటు అక్కడ కావాల్సిన వసతులు, టాయిలెట్స్ కానీ, అక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ, డ్రింకింగ్ ఫెసిలిటీ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సభా స్థలిలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దాదాపు 2000 మంది వాలంటీర్లు పెట్టుకోవడం జరుగుతుంది. వాలంటీర్స్తో పాటు కొన్ని ఎక్స్ సర్వీస్ అవి కూడా సర్వీస్ కూడా తీసుకోబోతున్నాం. ఎందుకంటే ప్రత్యేకంగా రోడ్డు పైన ఏమన్నా ట్రాఫిక్ జాములు కాకుండా ఇక్కడి నుంచి హన్మకొండ వరకు ప్రత్యేకంగా వాలంటీర్లను పెట్టుకోవడం, ఇక్కడి నుంచి ఇక్కడ మన ఎల్కతుర్తి నుంచి కరీంనగర్ 100 ఫీట్ గ్రానైట్ రోడ్ వరకు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా ఇక్కడ సిద్దిపేట కరీంనగర్ డైరీ వారికి కూడా ప్రత్యేకంగా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ పార్కింగ్ ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాదాపు అన్ని విధాలుగా ఏర్పాట్లు, పార్కింగ్ సంబంధించి ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్ అయితే కూడా సీసీ కెమెరాలు 200 సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. అన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా వెహికల్ ఏదో డౌన్ అయితే, ఎక్కడైనా ఇబ్బంది అయితే, వెహికల్ డౌన్ ఇబ్బంది అయితే కూడా మన వెహికల్ ట్రోయింగ్ వెహికల్ తీసుకోవడం జరిగింది. చైన్ కెరీలు పెట్టుకోవడం జరిగింది. బస్సు కానీ ఏదైనా డీసీఎం కానీ ఇబ్బంది అయితే కూడా పెద్ద ఎత్తున పెద్ద క్రేన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్ఓపి దగ్గర కానీ ఇంకెక్కడ కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా వరకు ఏ ఒక్క అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ గారు ప్రతి ఒక్కటి కేసీఆర్ గారే శ్రద్ధ తీసుకొని ప్రతి ఏర్పాటు ఎలా ఉండాలి, ప్రతిది ఎక్కడ ఏం చేయాలి, ఇది ఎందుకంటే 25 సంవత్సరాల మన పుట్టినరోజు జరుపుకోబోతున్నాం కాబట్టి మన 60 లక్షల మెంబర్షిప్ పార్టీకి ఉంది కాబట్టి మన కార్యకర్తలు లక్షలాదిగా తరలి వస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మా నాయకులందరికీ, ఉమ్మడి జిల్లా ఉన్న నాయకులందరికీ కూడా మనిషి ఒక పని ఇచ్చి దీని యొక్క జాగ్రత్తలు ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. 10 లక్షల మందితో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చే 10 లక్షల మందికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పార్టీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. మొత్తం 1213 ఎకరాల భూసేకరణ, అందులో 169 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ బహిరంగ సభ నిర్వహణకు స్థలాన్ని కేటాయించారు. మిగిలిన ప్రాంతంలో పార్కింగ్తో పాటు ఇతర ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద అయితే ఇక్కడ ఎల్కతుర్తి గడ్డపైన తలపెట్టినటువంటి ఈ సభ దేశం దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పి గులాబీ సైనికుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుండి కూడా ఎడ్ల బండ్లతో కావచ్చు, లేకపోతే కాలినడకన కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సభా ప్రాంగణానికి సభా సమయానికి చేరుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఉత్సాహంతో ఉరకలేస్తూ ఇక్కడికి తరలి వస్తున్నారు. మొత్తం మీద అయితే బీఆర్ఎస్ పార్టీ పుట్టినరోజు వేడుక సందర్భంగా ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. వారంతా కూడా ఎంతో ఉత్సాహంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో పాల్గొనేందుకు, కేసీఆర్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అంతా ఇక్కడికి తరలి వస్తున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.